ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఆగస్టు మరియు అక్టోబర్ ఈ 2 నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ను రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఏ టికెట్స్ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనేది 1 by 1 ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా అక్టోబర్ మంత్ కు సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ October 2025 will be available with effect to 19/7/2025 10 AM. Registrations will be open from 19/7/2025 10 AM to 21/7/2025 10 AM. అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్లో అక్టోబర్ మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుందండి. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఒక్కసారికి ఒకరికి లేదా ఇద్దరికి ఈ ఆన్లైన్ లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ ఈ ఆన్లైన్ లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా ఈ 2 రోజుల పాటు ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని జూలై 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరికైతే ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని మీరు ముందుగా లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా జూలై 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల లోపు అక్టోబర్ నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఆన్లైన్ లక్కీ డిప్ కి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే ttdevastanams.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కావచ్చు. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం and Sahasra Deepalankarana Seva for October 2025 will be available for booking with effect to 22/7/2025 10 AM. అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 22వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూల మూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. అయితే ఈ 4 రకాల సేవలు స్వామివారి మూల మూర్తికి నిర్వహించరండి, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం అనేది ఉండదు. కానీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. దర్శనం మాత్రం జయ విజయల నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలలో నేరుగా తిరుమలకొచ్చి ఈ 4 రకాల ఆర్జిత సేవలలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జూలై 22వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు. The periodical Seva Pushpa Yagam in Srivari Temple, Tirumala will be conducted on 30/10/2025.
సేవా టికెట్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 22/7/2025 at 10 AM. అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి పుష్పయాగం సేవను నిర్వహిస్తారండి. సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవ కాబట్టి ఈ సేవని వార్షిక సేవ లేదా పీరియాడికల్ సేవ అని కూడా అంటారు. ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ 30వ తేదీన స్వామివారికి పుష్పయాగం సేవను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 30వ తేదీ నిర్వహించే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 22వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. ఆ తేదీకి సుమారుగా 1000 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. ఒక టికెట్ కాస్ట్ ఒక్క పర్సన్కి 700 రూపాయలు ఉంటుంది. మీరు ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఒక్కసారికి ఒకరికి లేదా ఇద్దరికి ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఒకరికి బుక్ చేసుకునేలా ఉంటే 700 రూపాయలు పే చేయాలి. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 1400 రూపాయలు పే చేయాలి. ఇలా మీరు 700 రూపాయలు అమౌంట్ పే చేసి ఈ పుష్పయాగం సేవా టికెట్ని బుక్ చేసుకున్నారు అంటే ఆ తేదీలో 2 సార్లు ఆ సేవలో పాల్గొని అలాగే అదే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందండి. అయితే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అక్టోబర్ 30వ తేదీ నుంచి ముందు 6 నెలలలోపు ఎటువంటి ఆర్జిత సేవా టికెట్స్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. ఎందుకని అంటే ఈ టికెట్స్ కూడా ఆర్జిత సేవలే కాబట్టి. అంటే అక్టోబర్ 30వ తేదీ నుంచి ముందు 6 నెలలలోపు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం, పవిత్రోత్సవం ఇలా ఏ ఆర్జిత సేవల్ని మీ మొబైల్ నెంబర్తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్తో కానీ బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. మామూలుగా మీ మొబైల్ నెంబర్తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్తో కానీ వన్స్ ఒక్కసారి మీరు ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్నా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్కి కంపల్సరీ 180 డేస్ అంటే 6 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నానండి. ఎవరైతే పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అక్టోబర్ 30వ తేదీ నుంచి 6 నెలల ముందు ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. లక్కీడిప్లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. అంటే లక్కీడిప్ సేవలు వేరు, ఈ పుష్పయాగం ఆర్జిత సేవలు ఇవి డైరెక్ట్ ఆర్జిత సేవలు, అవి లక్కీడిప్ ఆర్జిత సేవలు కాబట్టి రెండు కూడా వేరు వేరు. లక్కీడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 22వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ పుష్పయాగం సేవ అంటే ఏంటి, ఎందుకోసం ఈ సేవ నిర్వహిస్తారు అనేదానికి సంబంధించి ఇంకా ఈ పుష్పయాగం సేవలో నేను పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్ని ఒక వీడియో రూపంలో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ అక్టోబర్ 2025 will be available for booking with effect 22/7/2025 3 PM. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు. మీరు ఏ తేదీకైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచే ఆ సేవని టీవీలో చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మళ్ళీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్స్ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునే భక్తులు 2 సార్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి మీరు అమౌంట్ను పే చేసి వర్చువల్ సేవ టికెట్ని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవ టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మళ్ళీ మీరు దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని
ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్లోనే స్వామివారి దర్శనంకు అనుమతించడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ని అక్టోబర్ మంత్కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జూలై 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, తిరుమల అంగ ప్రేక్షణం టోకెన్స్ ఫర్ అక్టోబర్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/7/2025 10 AM. అంటే తిరుమల అంగ ప్రేక్షణం టోకెన్స్ ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 23వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. అంటే రోజుకి 750 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ టికెట్స్కి మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ చాలా ఫాస్ట్గా, అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్లోనే మంత్ మొత్తానికి కంప్లీట్గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 23వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 23వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్కి శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. అలాగే దర్శనం టికెట్కి ₹500 పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకు 500 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ద్వారా స్వామి వారిని అక్టోబర్ నెలలో మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 23వ తారీఖు ఉదయం 11 గంటల కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ అక్టోబర్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/7/2025 3 PM. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ కేటగిరీస్లో మీరు టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే సీనియర్ సిటిజన్స్ కన్నా అయితే మీ ఏజ్ 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద కంపల్సరీ మీ ఆధార్ కార్డ్, అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ని బుక్ చేసుకునేవారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. లేదు మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ని బుక్ చేసుకునేవారు కనైతే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అయితే ఈ టికెట్స్ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకు 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ కూడా చాలా ఫాస్ట్గా, అంటే రిలీజ్ చేసిన 5 to 10 మినిట్స్లోనే మంత్ మొత్తానికి కంప్లీట్గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ మంత్కు సంబంధించి ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ Rs 300 రూపీస్ టికెట్స్ ఫర్ అక్టోబర్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/7/2025 10 AM. అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి.
ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్కి 300 రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోగలం. అంటే 6 మందికి మాత్రమే బుక్ చేసుకోగలం. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ని కానీ సేవా టికెట్స్ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్తో పాటుగా సేవలకు కానీ దర్శనాలకు కానీ 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 24వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ అక్టోబర్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/7/2025 3 PM. అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అక్టోబర్ నెల అకామిడేషన్ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్లు ఇంకా తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్ అండ్ తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వితౌట్ దర్శనం టికెట్ అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ని అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అయ్యారు అంటే తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్లో కావచ్చు లేదా తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోనలో మాత్రమే అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అనగా తోలప్ప గార్డెన్ అండ్ తలకోన ఈ 2 లొకేషన్స్లో అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదండి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్ అలాగే తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ మంత్కు సంబంధించి తిరుపతి, తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవండి అక్టోబర్ మంత్కు సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. ఇకపోతే ఆగస్టు మంత్కు సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ RS 200 రూపీస్ టికెట్స్ ఫర్ ఆగస్ట్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/7/2025 10 AM. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు నెలకి సంబంధించిన 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు నెలకి సంబంధించి 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 24వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 25/7/2025 10 AM. అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఆగస్టు మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఒక్క హోమం టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఆ టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్పై 2 భక్తులు ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ హోమం టికెట్స్ని బుక్ చేసుకున్నటువంటి భక్తుల్ని తిరుమలలో 300 రూపీస్ క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. ఆగస్టు నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఉన్న చివరి అవకాశం ఇదేనండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఆగస్టు మంత్కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 25వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ ఆగస్టు 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 25/7/2025 at 10 AM.
అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆగస్టు నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, అలాగే శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అలాగే శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూలై 25వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించి రిలీజ్ చేయాల్సిన టికెట్స్ తిరుపతి తిరుమల శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవాస్. ఈ సేవలన్నీ కూడా సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఇంకా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయాలండి. ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవ తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవను కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సేవలన్నీ కూడా జూలై 25వ తేదీ కానీ లేదా 26వ తేదీ కానీ ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇవి ఆగస్టు మరియు అక్టోబర్ నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అన్నా ఖచ్చితంగా 100% ఆ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు వీడియోస్ కంటే ముందుగానే మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.